నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. ఈరోజు పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ బిల్ పాస్ అయింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఆమోదం తెలిపారు. ఒక్క పార్టీ తప్ప, అది వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమోదం తెలపకపోవడం పక్కన పెడితే, అక్కడ మొత్తం 11 పార్టీలు అటెండ్ అయ్యాయి. మళ్ళీ 11 నెంబర్ వైఎస్ఆర్సీపీని వెంటాడుతుంది. ఒకవేళ ఈ పార్టీ కూడా అక్కడికి వెళ్ళి ఆమోదం తెలిపుంటే కనుక బాగుండేది. మరి ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. మేము ఈ బిల్లుని స్వాగతిస్తున్నాము అని చెప్తూనే వారికి ప్రత్యేక హోదా కూడా కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మనసులో మాట చెప్పడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి మీద ఎంత సానుకూలంగా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంకా వ్యతిరేకిస్తున్నారు? అక్కడేమో పార్లమెంట్లో అందరూ ఆమోదం తెలుపుతుంటుంటే 11 పార్టీలు ఆమోదం తెలిపితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరొక విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఎలా చూడాలి? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పార్లమెంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే షర్మిల గారు కూడా ఈ అమరావతి విషయంలో ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడింది లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్లో మేము ఆమోదిస్తున్నాము, ఇంకా దానికి ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే చెయ్యండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మాణిక్యం ఠాగూర్ గారు మాట్లాడారు. మిథున్ రెడ్డి గారు కూడా అదే సభలో ఉన్నారు. మిథున్ రెడ్డి గారు కొంతకాలం క్రితం మీడియాతో మాట్లాడుతూ, మేము అమరావతికి పాజిటివ్గా ఉన్నాము, మా స్టాండ్ అమరావతి అని చెప్పిన ఆయన ఈరోజు పార్లమెంట్లో మేము బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ మాట్లాడారు. ఎలా చూడాలి? అంటే దేశం మొత్తం ఇవాళ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అవును సార్ అనే ఒక తీర్మానం, మరి వాళ్ళ బిల్లు ఆమోదం ఈరోజు లోక్సభలో, రేపు రాజ్యసభలో, ఎల్లుండి అసలు రాష్ట్రపతి నోటిఫికేషన్. అంటే ఇంకా అమరావతిని కదల్చలేరు. ఇప్పటిదాకా అడ్రస్ లేదు. ఏది 73 ఏళ్ళుగా వీళ్ళు మద్రాసు నుంచి కర్నూలు వచ్చారు, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినాక 3 ముక్కలాట. అంటే ఇన్నాళ్ళు ఒక నవ్వుల పాలయ్యారు. రాజధాని లేని రాష్ట్రం అని అవమానాలు పడ్డారు. ఆ అవమానాలన్నింటినీ అధిగమించే రోజు ఇది. అసలు దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానిగా ఈ నగరం అంటూ పార్లమెంట్ డిక్లేర్ చేయటం ఫస్ట్ టైం. అంటే ఎక్కడా లేనటువంటి వినూత్నత అనాలా, లేకపోతే విభిన్నత అనాలా, దీన్ని అన్ని పార్టీలు స్వాగతించాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ వ్యతిరేకించింది. అదే మీరు చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతను మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నాడు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ బిల్లును ఈ ఫామ్లో వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ రైతులు మరి దగ్గర 34,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి ఇంతవరకు ప్లాట్స్ ఇవ్వలేదు. ఎప్పటిలోపు రైతులకు ప్లాట్స్ ఇస్తారు? ఒక టైం లైన్ చెప్పండి. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి 5 ఏళ్ళు మీరు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి మీరెందుకని ఇవ్వాల? ఈ ప్లాట్లు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇవ్వలేదు అనే విషయాన్ని మిథున్ రెడ్డి వాళ్ళ లోక్సభలో అందరికీ చెప్పాడా? ఒప్పుకున్నాడా? అంటే మేము చేయలేకపోయాం, అట్లీస్ట్ మీరు చెయ్యండి, మీరు చేస్తే ఎప్పటిలాగా చేస్తారు చెప్పండి అని చెప్పినట్టున్నారు సార్. చెప్పి దాన్ని స్వాగతించాలి కదా. అవును, వాకౌట్ చేయడం ఏంటి? అంటే మీకు మీరే మీ నిర్ణయానికి వాకౌట్ చేసుకున్నారా? అట్లీస్ట్ ప్రభుత్వం సమాధానమైన వినాలి కదా సార్, ఏం చెప్పొద్దు. అంటే ఊరంతా ఒక దారి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది గోదావరి, మళ్ళీ గోదావరి అన్నా మళ్ళీ గోదావరి ఫీల్ అవుతుంది సార్. అందుకు మీద అసలు గోదావరి మరి అందుకే అన్నాను సార్ అన్నమాట. అసలు వీళ్ళని ఏమనుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడాడు, బీజేపీ నుంచి పురంధేశ్వరి మాట్లాడింది, పెమ్మసాని మాట్లాడాడు, కేంద్ర మంత్రి. 1631 రోజుల పోరాటం, మహిళలు అరే మేకులతో ఉన్న లాఠీలతో కొట్టారంట. అసలు
వాళ్ళ పోరాటం అది వర్ణాతీతం సార్. అది బూటు కాళ్లతో తన్నారు. బాలింత పొట్టల్లో తొక్కారు వాళ్ళు. పాపం న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మొరపెట్టుకున్నారు, పాదయాత్ర చేశారు. రోజుకి 14 కిలోమీటర్ల పాదయాత్ర. దేవస్థానం అంటే తిరుపతికి కాలినడకని వెళ్ళారు. ఇప్పుడు అటు దేవస్థానం వీళ్ళ మొర ఆలకించిందా, ఇటు న్యాయస్థానం వీళ్ళని కరుణించిందా? ప్రజా దేవాలయం మాత్రం చట్టం చేసేసింది. పార్లమెంట్ ఏకంగా అసలు ఒక చట్టమే చేస్తోంది. రేపు రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొందితే ఒక నేషనల్ ఫెస్టివల్, నిజం సార్. ఇది ఒక జాతీయ పండుగలాగా ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే కాదు, మొత్తం అన్ని పార్టీలు దీన్ని స్వాగతించినాయి. అంటే 11 పార్టీలు 18 మంది మాట్లాడారు ఈరోజు చర్చలో ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం. అంటే ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక ప్రారంధం అనాలా, విషాదం అనాలా? దీన్ని ఒక నేషనల్ ట్రాజడీ అన్నారు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా శేఖర్ గుప్తా ఏం రాశాడో తెలుసా? ఈ 3 ముక్కలాట, సిఆర్డిఏ రిపీల్ బిల్లు, డీసెంట్రలైజేషను, దానిపైన ఇది ఒక జాతీయ విషాదం అన్నాడు. అమరావతిని చంపేయడం హరాకిరి అన్నాడు. ఎవరైనా మోహన్ దాస్ పాయ్. అంటే హరాకిరి అంటే సూయిసైడ్ అన్నాడు. ఇది ఒక ఆత్మహత్య చేసుకున్నారు. మీరు అమరావతిని 3 ముక్కలు చేయటం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూయిసైడ్, పొలిటికల్ సూయిసైడ్ అని ఆ రోజు మోహన్ దాస్ పాయ్ అన్నాడు. అసలు 34,000 ఎకరాలమ్మా, 30,000 మంది రైతులు ఒక రక్తం చుక్క చెందకుండా. జనరల్గా ఏంటంటే భూమిని రైతు వదిలిపెట్టాడు. అవును సార్. భూమి అసలు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే తల్లి బిడ్డ సంబంధం. ఇంకా చెప్పాలంటే ఆ భూమిలోనే, ఆ పొలంలోనే ఆయన చావడానికనే సిద్ధపడతాడు, కానీ అది దాటి బయటకు వెళ్ళడం ఇప్పటికొచ్చి చూడలేదు సార్ ఎవరు. మనం తలలు పగిలినాయి మరి. ఇన్ని చోట్ల మనం చూడలేదు. ఆ భూ సేకరణ, భూ సమీకరణ, మనం అటు ఏంటది నందిగాం, అవును, అక్కడ ఏంటి ఆ నానో ఫ్యాక్టరీ, కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే అప్పుడు పశ్చిమ బెంగాల్లో పెద్ద యుద్ధం జరిగింది. నిజమే. ఒక ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి. రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ కాకరాపల్లి, సోంపేట దగ్గర భూములు పరిశ్రమలకు తీసుకోవాలని చూస్తే పెద్ద యుద్ధం జరిగింది, కాల్పులు. ఒకచోట 7 చనిపోయారు, ఒకచోట 4 చనిపోయారు. ఇక్కడ అసలు ముదిగొండ, ఖమ్మం జిల్లాలో అయితే 8 మంది చనిపోయారు. ఏది ఆ భూములు స్వాధీనం చేసుకునే ఆ ఇళ్ల పట్టాల దీని దగ్గర. అంటే ఇక్కడ అసలు రక్తపు చుక్క చెందకుండా శాంతియుతంగా ఇన్ని వేల ఎకరాలు ఇవ్వడం అంటే ఆ రైతుల్ని ఎంత క్షోభ పెట్టారమ్మా. వాళ్ళు నిరాహార దీక్షలు, పాదయాత్రలు, ధర్నాలు, అసలు టెంట్స్. చివరికి ఇతను ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి పోటీ శిబిరం నడిపాడు. 3 రాజధానులకి అనుకూల శిబిరం అంటూ పెట్టి. ఎక్కడుంది ఇప్పుడు ఆ శిబిరం? ఇప్పుడు ఇవాళ ఒక నేను అంటోంది అదే, ఏది నేషనల్ ఫెస్టివల్గా మొత్తం దీన్ని ఒక పండుగగా చేసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన మళ్ళీ అక్కసు కక్కుతాడు. సేమ్ స్క్రిప్ట్. ఏది అక్కడ మిథున్ రెడ్డి లోక్సభలో ఏది మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్లో అదే మాట్లాడతాడు. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళల్లో మార్పు రాకపోతే ఇప్పుడు మీరేం చెప్పాలి, ఏమనాలి? మా విధానం తప్పు, మా 3 క్యాపిటల్స్ పాలసీని ప్రజలు తిరస్కరించారు, మేము వెనక్కి తీసుకున్నాం, అమరావతి ఇక రాజధానిగా వైసీపీ కట్టుబడి ఉంది అని మీరు తీర్మానం చేసుకుంటే ఎంత ఇమేజ్ పెరిగేది? అబ్బే, ఇమేజ్ పెరగకూడదు, డ్యామేజే. నాకు ఒక మాట అనిపించింది సార్. బొత్స గారేమో సరే శాసన మండలికి వస్తే ఇక్కడ మనం రిజెక్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకొని మొత్తం ప్లాన్ చేసుకున్నారు వైసీపీలు. ఇక్కడ బిడిసి కొట్టింది. సరే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన మాటకి ఎవరైనా వత్తాసు పలుకుతారేమో అనుకుంటే చివరాగా కాంగ్రెస్ పార్టీ కూడాను కూటమికి సపోర్ట్ చేసేపాటికి ఏం చేయాలో తెలియక ఇంకా మాకు ఇంకా దిక్కు దివాన లేదనుకొని వెళ్ళిపోయాడేమో మిథున్ రెడ్డి అనిపించింది. అందరూ ఏకమై మమ్మల్ని ఏకాకి చేశారు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన ఆశ్చర్యం ఏమిటంటే అది ఆశ్చర్యం అంటుంటారు. ఏది ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, కౌన్సిల్లో తీర్మానం పెట్టలేదనో ఏదంటాడు. అవును. అసలు ఆశ్చర్యం ఏమిటంటే అండి, అసెంబ్లీకి వెళ్ళడు, ఆ 10 మందిని వెళ్ళనీయుడు,
కౌన్సిల్లో తీర్మానం పెట్టమంటాడు. ఇది కదా ఆశ్చర్యం. మేము ఎక్కడుంటే అక్కడ తీర్మానం పెట్టాలి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక సమాధి, అంతే. ఇది ఆ పార్టీ ఇక రాజకీయ సమాధి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.